హలో హాయ్ అండి, ఎలా ఉన్నారో బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖైరునిసా వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఏం చేస్తున్నానంటే కియారియా చేస్తున్నాను. కియారియా వచ్చేసి షారియా రైస్ ఇంకా పెరుగు వేసి మటన్ మఫ్రూమ్ వేసి చేస్తారు. చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ వీడియో చేయడం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది. ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, నిజంగా చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే లైక్ చేయండి అబ్బా, ప్లీజ్ లైక్ అయితే చేయండి. మన వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. ఈరోజు చూడండి ఏమేమి చేస్తున్నాను చూపిస్తాను. అందులో కావాల్సిన పదార్థాలు ఇవి వచ్చేసి కూస అనమాట, జుకీనీ కాయలు, ఆనియన్. దీంట్లో కావాల్సిన పదార్థాలు ఇంకా ఇది వచ్చేసి మొక్కజొన్న పిండి వచ్చేసి కావాలి. ఇంకా ఇది వచ్చేసి నువ్వులది క్రీమ్ లాగా ఉంటుంది, నువ్వుల క్రీమ్ లాగా ఉంటుంది. ఇది సిమ్ తెహిన్ అంటారు, ఇంకా అర్ధే అని కూడా అంటారు. తెహిన అంటారు, అర్ధే అంటారు అన్నమాట. ఇంకా 2 గుడ్లు, మెయిన్ మటన్ మఫ్రూమ్. ఇవి రైస్ కనమాట, షారియా రైస్ చేస్తున్నాను. షేమియా వేసి రైస్ చేస్తున్నాను, షేమియాలు. ఇందులో మసాలాలు ఏం వేరండి, ఎక్కువ మిరియాల పొడి వేస్తారు. లైట్గా అంటే లైట్గా పించ్ ఆఫ్ జీలకర్ర పొడి, ఇంకా లైట్గా ధనియాలు, మిక్స్డ్ మసాలా అనమాట, మిక్స్డ్ మసాలా. ఇది వచ్చేసి మ్యాగీ క్యూబ్, వెజిటేబుల్స్ది మ్యాగీ క్యూబ్, ఇది వేయాలి. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసాను, ఉప్పు వేసి నానబెట్టేసాను. ఇవే. ఇంకా పెరుగు మెయిన్ అనమాట. ఇందులోకి పెరుగు మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ పెరుగుతోనే చేస్తారు సల్సా కర్రీ, అయితే పెరుగుతోనే అవుతుంది. ఫుల్ వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది, ఓకేనా? ఇందులో మనము తెల్లగడ్డలు కూడా వేయాలి, తెల్లగడ్డ పేస్ట్ వేయాలన్నమాట. అల్లం అయితే అస్సలు యూజ్ చేయొద్దు, ఓన్లీ తెల్లగడ్డల పేస్ట్ మాత్రమే వేయాలి. నేనైతే ఒక గడ్డల్లో తీసుకున్నాను. దీన్ని ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి మెత్తగా. ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే సేమియాలు ఫస్ట్ మనము రైస్ చేసుకున్నాము, షారియా రైస్. కొద్దిగా ఆయిల్ వేసి షారియాని అయితే ఫ్రై చేసుకోవాలి. సేమియాలని ఆయిల్ అయితే హీట్ అయింది, సేమియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సేమియాలని. ఇవి సేమియాలని బాగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఆ రైస్ అనేది మనకు కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇవి షారియా రైస్ బాగా ఇష్టంగా తింటారు వీళ్ళు. దీంతో చికెన్తో కూడా తింటారు. షారియా రైస్లో చికెన్, మటన్ అన్నీ స్పెషల్స్ చేసుకుంటారు వీళ్ళు. నేనైతే ఈరోజు కియారియా చేస్తున్నాను. కియారియా అంటే పెరుగు వేసి చేస్తారు కియారియాని, చాలా బాగుంటుంది. ఇది ఈజిప్ట్ వాళ్ళ ఫుడ్ అండి, ఈజిప్ట్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. మస్రీ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు ఈ ఫుడ్. సేమియాలు అయితే మనకు చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి, బాగా రెడ్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము రైస్ చేసుకున్నాము, చరవ పెట్టేస్తున్నా. ఇది వచ్చేసి రైస్కి అన్నమాట, రైస్కి. ఇప్పుడు ఇందులో మనము ఎసరు వేసుకుందాము. బిస్మిల్లా. నేను సరేసరి పెట్టడం లేదు, గెంజికి వంచుతున్నాను. ఎసరు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న రైస్ని వేయాలి. ఇప్పుడు రైస్లో సరిపడా ఉప్పు వేస్తున్నాను. నేను గెంజి వంచుకుంటా కాబట్టి 1 స్పూన్ వేస్తున్నా, ఫుల్ స్పూను. మీరు ఒకవేళ సరేసరు పెట్టుకుంటే సరిపడా వేసుకోండి, ఎందుకంటే నేను గెంజి వంచుతున్నాగా రైస్కి సరిపడా అయితే నేను వేసుకుంటున్నాను అందాజుగా. రైస్ అయితే 70% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ శారియాల్ని వేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకోవాలి.
మొత్తం అంతా రైస్ అంతా మిక్స్ అవ్వాలన్నమాట. ఈ షారియా ఎక్కువ మిక్స్ చేయొద్దు, రైస్ అయితే విరిగిపోతుంది. ఇప్పుడు అసలు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, రైస్ అయితే విరిగిపోకూడదు. ఈ రైస్ చాలా ఇష్టంగా తింటారండి వీళ్ళు, కువైటీ వాళ్ళు. చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ఒక 2 మినిట్స్ అంతేనండి. ఇంక ఇది మనం రైస్ వంచుకోవాలి. ఇప్పుడు చూడండి, రైస్ అయితే వంచేసాను. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టేసేయాలి అంతే. రైస్ అయితే అయిపోయింది, మన షారియా రైస్ అయితే అయిపోయింది. చూసేయండి, ఇది ఇంకా సిమ్లో పెట్టేద్దాం. చూసేయండి, ఇప్పుడు మనం రైస్ అయితే ఇంకా పక్కన సపరేట్గా పెట్టేద్దాము, సిమ్లో పెట్టేద్దాం. అంతలోపల ఇంకా మనము కియారియా చేస్తున్నాము. చెరవ అయితే పెట్టేశాను, ఫ్రీ హీట్ చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఎలాంటి గిన్నె అయినా ఫ్రీ హీట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇదైతే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనము మటన్ని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. మటన్ కీమాని ఆయిల్ అస్సలు యూజ్ చేయలేదు నేను, ఇంకా ఇప్పుడు వేయను అన్నమాట. మొత్తం ఇందులో వీటిలో ఉంటుంది కదా, ఫ్రై అయిపోతుంది. మొత్తం అయితే వితౌట్ ఆయిల్ మనం ఇక ఫ్రై అయితే చేసుకోవాలి. మొత్తం చూడండి, వాటర్ అయితే వచ్చేసింది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. మీటు వాటర్ అయితే వచ్చేసింది కదా, ఇది మొత్తం ఇంకిపోయేలాగా మనము ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ కూడా వేసి అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మసాలాలు చూడండి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, లైట్గా మిక్స్డ్ మసాలా, ఇంకా మ్యాజీ క్యూబ్స్ అనమాట, వెజిటేబుల్ ఇవి టేస్ట్ కోసం వేస్తారు. అవి కూడా వేసి అంత బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇంతవరకు ఆయిల్ ఒక్క డ్రాప్ కూడా వేయలేదు, అసలు వేయలేదు. మీరు గమనించినట్టయితే ఒక డ్రాప్ ఆయిల్ కూడా వేయలేదు, ఎందుకంటే మన మటన్లో వస్తుంది కదా. మళ్ళీ లాస్ట్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ అయితే వేస్తాను, ఇప్పుడైతే వేయను. మొత్తం అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. మటన్ అయితే బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న పూసా ముక్కలు వేసుకోవాలి, జుకీనీ అంటారు, ఇవి వేసుకోవాలన్నమాట. ఇందులో లైట్గా ఆలివ్ ఆయిల్ అయితే వేయాలి, మరీ ఎక్కువ కాదు, లైట్గా వేయాలి. ఇప్పుడు మెయిన్ అనమాట, మనం ఇందులోకి సల్సా రెడీ చేసుకుంటున్నాము. ఫస్ట్ నేను చూపించాను కదా, పెరుగు, తెహిన్, నువ్వులది ఉంటుంది క్రీమ్ అని చెప్పేసి, అవన్నీ చూపించాను కదా. క్రీమ్ ఇది మెయిన్ అనమాట, ఇది వేస్తేనే అసలు క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఫస్ట్ అయితే 4 కప్పులు పెరుగు తీసుకున్నాను, అందులో 2 కోడిగుడ్లు వేయాలి. 4 కప్పులు పెరుగు, 2 కోడిగుడ్లు అనమాట. 2 కోడిగుడ్లు, ఇంకా 2 టేబుల్ స్పూన్లు మన మొక్కజొన్న కంకి పొడి ఉంటుంది కదా, అది వేయాలి. అది ఎందుకు వేస్తామంటే క్రీమీ టెక్స్చర్ రావడానికి. మనకు పెరుగు నీళ్ళు అయిపోతుంది, పొయ్యి మీద విరిగిపోయినట్టు అయిపోతుంది కదా, అలా రాకుండా థిక్నెస్గా క్రీమ్ లాగా వస్తుంది. ఇది వచ్చేసి నువ్వులది క్రీమ్ అనమాట, తెహిన్ అంటారు వీళ్ళు, అర్ధె అంటారు, తెహిన్ అని కూడా అంటారు. అది టేస్ట్ కోసం చాలా బాగుంటుందండి. అది కూడా పెద్ద టేబుల్ స్పూన్లు వేసాను, 2 టేబుల్ స్పూన్లు బాగా వేసి అంతా చాలా బాగా. అందులో ఇంకా తెల్లగడ్డ మనం దంచి పెట్టుకున్నాంగా, తెల్లగడ్డ పేస్ట్ అది వేయాలన్నమాట. దంచి పెట్టుకున్నాంగా అది వేయాలి. ఉప్పు కూడా వేయాలన్నమాట. అందులో నేను ఉప్పు వేసి దంచి పెట్టాను తెల్లగడ్డ పేస్ట్, అందుకే నేను ఉప్పు ఎక్కడా వేయలేదు, మీరు గమనించినట్టయితే. ఇదంతా మొత్తం అసలు ఉండలు లేకుండా కలుపుకోవాలండి, అస్సలు ఉండలు ఉండకూడదు. ఈ క్రీమ్లో బాగా అది ఉంటుంది కదా కలిపేది, దాంతో కలుపుకుంటే అస్సలు ఉండలు ఉండదు, చాలా క్రీమీలాగా వస్తుంది.
అంతేనండి. ఈ కర్రీకి అయితే ఇది చాలా టేస్ట్ వస్తుందండి. అసలు ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ మన ఇంటి దగ్గర దొరుకుతాయి అన్నమాట. ఓన్లీ అది నువ్వులది క్రీమ్ ఉంటుంది కదా, అది ఏం చేస్తామంటే మనం నువ్వులు ఫ్రై చేసుకొని కూడా క్రీమ్ లాగా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అది దొరికితే అది వేయండి, ఓకేనా. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కర్రీని, ఈ జుకినీకాయలు మటన్ అంతా, అందులో ఈ క్రీమ్ అనేది వేయాలన్నమాట. ఈ క్రీమ్ వేసి మొత్తం కొద్దిసేపు పక్కన పెడితే బాగా థిక్గా అనిపిస్తుంది మనకి. థిక్గా అనిపించినప్పుడు మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే, మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా నార్మల్గా మనకు తెలిసిపోతుంది అనమాట కర్రీ చేసే వాళ్ళకి. నేను చూపిస్తాను చూడండి. కొద్దిగా ఆ వాటర్ అయితే మొత్తం మిక్స్ చేసుకొని, కొద్దిగా వాటర్ మరీ ఎక్కువ వేయకూడదండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే పెరుగులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, అవసరం లేదు మనకి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ కర్రీ ఇది. ఐస్ సేమియాలోకి రైస్ సేమియా అంటే సేమియా రైస్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇది ఈజిప్ట్ వల్ల స్పెషల్ వంట అనమాట. మసరి వాళ్ళు భలే తింటారండి వీళ్ళు. మా ఇంట్లో నేను చేశాను 3 times. దీంట్లో వెరైటీ ఇంకొకటి కుబ్బా అని ఉంటుంది. కుబ్బా కర్రీ ఇలాగే చేస్తారు, చాలా బాగుంటుంది. లాస్ట్లో నేను ఏం వేశాను చూడండి. ఏం వేసాను తెలుసా? ఈ పౌడర్ పుదీనా అనమాట. నేను మీకు ఫస్ట్ చెప్పలేదు, లాస్ట్ వరకు ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళకే అర్థమవుతుంది ఈ సీక్రెట్ మసాలా అనేది. దీనికి మెయిన్ వచ్చేసి ఇది కూడా అనమాట, పుదీనా, ఎండబెట్టిన పుదీనా. ఇది కంపల్సరీగా ఇది వేస్తేనే ఫ్లేవర్ తెలుస్తుంది, చాలా బాగుంటుందండి. ఇంకా వచ్చేసి లాస్ట్లో పైన గార్నిష్కి ఇవి స్నోబార్ అంటారు, డ్రై ఫ్రూట్స్ ఇవి. స్నోబార్ మీకు దీని పేరు స్నోబార్ అంటారు, నాకైతే తెలియదు వీటి పేర్లు. ఇక్కడైతే స్నోబార్ అంటారు. మనం లేదంటే కాజు అయినా వేసుకోవచ్చు, ఊరక డెకరేషన్ కోసమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.